నా జన్మ సామాన్యమైనది కాదు, సామాన్యంగా ఉండాలని కూడా నేను అనుకోను. నా సుఖాల కోసం ప్రాకులాడాలనుకోను. ధనానికి ఏ ప్రాధాన్యం ఇవ్వను. నా భార్యతో సుఖ సంతోషాలతో రంగుల జీవితం గడపాలని అనుకోను. నా జన్మ ఇలాంటి పనుల కోసం కానే కాదు. నేను ఎల్లప్పుడూ అంతర్ముఖంగానే ఉంటాను. నేను నా భావాలను తక్కువగా మాట్లాడుతూనే వ్యక్తపరుస్తున్నాను. నా మనస్సు నిలకడగా లేదు. నాలోని మంటలని ఇతరులెవరూ ఆర్పలేరు. ఈ మంటలని, ఈ వేడిని ఆర్పాలని నేను ఎంత ప్రయత్నిస్తూ ఉంటే అవి అంత పెరుగుతూనే ఉన్నాయి. నోటి వెంట ఒక మాట కూడా రావడం లేదు. అందుకే ఉత్తరం ద్వారా వ్యక్తపరచాలనుకుంటున్నాను. దీని ద్వారా నా సంపూర్ణ భావాలను నీ ముందు ఉంచగలుగుతాను. జీవితపు ప్రారంభ దినాలలో ఒక ఒప్పందానికి రావాలనుకుంటున్నాను. నాలో ఏ నలతా ఉండకుండా, నీ మనస్సులో ఎలాంటి విపరీత భావాలు ఉండకూడదనుకుంటున్నాను. నేను ఒక బ్రాహ్మణ యువకుడను కావటం చేత మన భారతదేశంలో లుప్తమైపోతున్న విద్యలను బయటకు తేవడం నా కర్తవ్యంగా భావిస్తాను. నా పూర్వీకులు ఉన్నత ఆలోచనలు కలవారు. వారు ఈ సమాజానికి అప్రతిమానమైన ఆలోచనలను, గౌరవాన్ని, విధానాలను అందించారు. ఆ సూత్రాల ఆధారంగా మనం ఇప్పటికీ మన పూర్వీకులను గౌరవిస్తున్నాం. గౌతముడు, కణాదుడు, వశిష్ఠుడు, యాజ్ఞవల్కుడు మొదలైన వారు తమ ఆలోచనలను మరిగించి తమ జీవితపు అధిక భాగాన్ని సాధనలోనే గడిపి సాంసారిక సుఖాలకు దూరంగా ఉండి పొందిన సంపదలు ఏవైతే ఉన్నాయో వాటి ఫలాలను మనం ఇప్పుడు అనుభవిస్తున్నాము. ఆ జీవన ప్రవాహాలు ఇప్పుడు ఇంకిపోతున్నాయి. అంటే ఆ ప్రవాహాలలో న్యూనతాభావాలు రాలేదు. మన జీవన మార్గం, గమ్యం మారిపోయాయి, భ్రష్టమైపోయాయి. బానిస జీవనంలో మనల్ని, మన సంప్రదాయాలని మనం మర్చిపోయాము. మన ఉన్నతమైన జ్యోతిష శాస్త్రం విదేశీయుల కాళ్ల క్రింద నలిగిపోతుంది. మన మంత్రులు ఎగతాళికి గురి అవుతున్నాయి. మన తంత్రం, మన యంత్రాలు, మన సాధనలు అపహాస్యం పాలవుతున్నాయి. ఇది ఇలానే కొనసాగితే మనం మన అమూల్య సంపదలను పోగొట్టుకుంటాం. మన పూర్వీకులు, ఋషులు ఏ జ్ఞానాన్ని, ఏ విద్యలను తమను తాము దహించుకుని మనకందించారో అవి మెల్లమెల్లగా లోపించిపోతాయి. రాను రాను మనం కృతజ్ఞులమైపోతున్నాము. ఇది ఒక దుఃఖదాయకమైన స్థితి. ఇది ఆలోచించినప్పుడల్లా నా ఒళ్ళు వణకిపోతుంది. మనం ఎంతమందిమి పథభ్రష్టులమైపోయాము. ఈ సమాజం రాను రాను అంధకార, అయోమయావస్థ వైపు ప్రయాణం చేస్తుంది. ఈ అంధకార మార్గంలో తెలిసి నేను నడవలేను. నాలో ఇదే మాట ఎల్లప్పుడూ దహించి వేస్తోంది. కోరుకుంటూ కూడా నేను ఆనందం పొందలేకపోతున్నాను. రాగద్వేషాలలో కొట్టుకుపోలేకపోతున్నాను. నా ఈ వయస్సులో ఉన్న అందరూ గాలిలో తేలిపోతూ, చందమామతో మాటలాడుతూ, తెల్లని వెన్నెలలో తన ప్రియురాలితో పాలల ఊయలలో ఊగుతూ ఉండే అనుభవాన్ని పొందుతుంటారు. అలాంటిది నేను లోపలన అగ్నికి దహించుకుపోతూ ఉన్నాను. మండిపోతున్న అనుభవాన్ని పొందుతున్నాను. ఇంతకీ నా కోరిక ఏమిటంటే, నేను సాధారణ వ్యక్తిలా చావకూడదు. సాధారణంగా డబ్బులు సంపాదించి కడుపు నింపుకోవడం నా కోరిక కాదు. రంగులమయ జీవితం గడపడం నా లక్ష్యం కాదు. నా లక్ష్యం, నా ఉద్దేశ్యం ఒకటే. జ్యోతిష్యాన్ని ఒక ఉన్నతమైన స్థానంలో నిలపడం, విశ్వానికి ఈ భారతదేశపు విద్య యొక్క గొప్పతనాన్ని తెలియపరుస్తూ మన దేశ గౌరవాన్ని చాటి చెప్పడం. ఇంతేకాకుండా మంత్రతంత్రాలు మన జీవనాధారాలు కావాలి. భారతీయ చైతన్యం, స్పందన ఈ సాధనలే. వీటి వల్లే భారతదేశానికి విశిష్టత. ఇది భారతదేశమని, ఇది విశ్వంలోనే తలమానికైనది కూడా. కానీ నేను చూస్తున్నదేమిటంటే, నా భారతదేశం విదేశీయుల చేతుల్లో నలిగిపోతుంది. మనం ప్రాణాలున్న బొమ్మలైపోతున్నాం. మన భాషని మర్చిపోతున్నాము.
పూర్వీకులు గొప్పతనాలను మరిచిపోతున్నాము. మనని మనం గుర్తించుకోలేకపోతున్నాము. దానిలోనే గౌరవమున్నదని భావిస్తున్నాము. దీనిని తప్పించుకోవాలంటే రెండు ఉపాయాలు. ఒకటి, రాజకీయం ద్వారా దేశాన్ని ఉద్ధరించాలి, లేదా సాధన ద్వారా దేశాన్ని ఉద్ధరించాలి. మన పూర్వీకుల ద్వారా అందించబడ్డ సాధన సంపదను పొంది ఉద్ధరించాలి. మొదటి మార్గంలో నేను నడవలేను, ఇహ రెండవ మార్గం ద్వారా పోవడమే శ్రేయస్కరం కదా. జీవితంలో కొన్ని ఆకాంక్షలతో సరిహద్దులు దాటి ఏదో చెయ్యాలి అనుకునేవారిని ప్రజలు పిచ్చివాడంటారు. అలాంటి ఒక పిచ్చివానికి భార్యగా ఉండటం ఎంత కష్టం ఊహించగలవా? నిన్ను ఒప్పించడానికే ఈ మాటలు చెబుతున్నాను. నా ఉద్దేశాల పరిపూర్తికి నీవు సహాయపడతావు అనుకుంటాను. నా లక్ష్యాన్ని చేరుకోవడానికి సహాయం చెయ్యి. నేను ఏమవ్వాలనుకుంటున్నానో, చేయాలనుకుంటున్నానో అందులో నీవు కూడా భాగస్థురాలివిక. ఇదే నా కోరిక. నా కోరికలు నీకు అనుకూలంగా ఉండకపోవచ్చు. ఇలాంటి సమయాలలో ఇలాంటి వటలు ప్రతికూలంగానే ఉంటాయి. నీకిది యవ్వన సమయం. ఈ వయస్సులో కోరికలు, ఆలోచనలు వేరుగా ఉంటాయి. స్వప్నలోకాలలో రంగుల కలలు కనే నీకు వేరే విషయాలు చెబుతున్నాను. ఆనంద సమయంలో వేరే ఇతర విషయాలు వివరిస్తున్నాను. కానీ నేనివి చెప్పక తప్పదు. నా ఉద్దేశాలను అర్థం చేసుకోగలవనుకుంటున్నాను. అప్పుడు నీకర్థమవుతుంది నేనెంచుకున్న త్రోవ అసామాన్యమైనదని. ఇలాంటి వాళ్లలో లక్షలలో ఏ 2-3 మాత్రమే ఉండవచ్చు. ఎవరు పూల త్రోవనొదలి ముళ్ల త్రోవలో వెళతారో, ఆనందమయ త్రోవను వదిలి లోటుల త్రోవలో నడుస్తారో, భోగవిలాసాలు, ఐశ్వర్య విరామాలను వదిలి ఇబ్బందులు, కష్టాలను ఆహ్వానిస్తారో అలాంటివారు చాలా పరిమితంగా ఉంటారు. అలాంటివారే సమాజాన్ని ముందుకు నడిపించగలరు, దేశానికి కొత్త త్రోవ చూపించగలరు. అలాంటి వాళ్లు సమాజానికి ఇచ్చే ఫలితాలను రానున్న తరాల వాళ్లు పొందగలుగుతారు. వారు చేసే పనులు వారికే గౌరవ ఆదరాలను తెచ్చిపెట్టగలవు. నేనీ సమాజంలో ఉంటూ ఈ సమాజానికి ఏమీ చేయలేనా? ఇంట్లో ఉంటూ నా లక్ష్య సాధనలో అడుగు ముందుకు వేయలేను. ఆనంద సుఖభోగాల ద్వారా ఆ త్రోవలో ఆ లక్ష్యాన్ని చేరుకోలేను. అది నా ధ్యేయం. లక్ష్యప్రాప్తికి నేను ఇంటిని విడిచిపెట్టి వెళ్ళాలి. ఈ సమాజం నుండి నేను వేరు కావాలి. అప్పుడే గొప్ప పనులు చేయగలను. ఆ పనుల వలన నాకు నేను పరిపూర్ణత్వాన్ని అందించగలను. నాది ఒకే ఒక ధ్యేయం. అది విలుప్తమైపోతున్న విద్యలను ప్రకాశింపచేయడం, పోయిన జ్యోతిష ప్రతిష్టను పునఃస్థాపించడం. మన పూర్వీకులు అందించిన వారి దగ్గర ఉన్న మంత్రశాస్త్రం, సిద్ధులు వాటిని తిరిగి తెచ్చి సాధారణ ప్రజలకు అందివ్వడం. వీటిని ఇంట్లోనే ఉంటూ సాధించలేను. సమాజంలో ఉంటూ కడుపు నింపుకోవడానికి ఈ విద్యలను పొందడం లేదు. ప్రపంచంలో అతి కొద్ది మంది దగ్గర మాత్రమే ఈ అలౌకిక సిద్ధులు ఉన్నాయి. అలాంటి వారు ఇలాంటి జనసమ్మర్దంలో ఉండలేరు. వాళ్ల ముఖమనే పరుపుల మీద కూర్చోరు. విలాసంగా విశ్రాంతి తీసుకునే వారి మధ్య ఉండలేరు. వారు భౌతిక సుఖాలు లభించని గుహలలో ఉంటారు. అడుగడుగున ఆపదలు పొంచి ఉన్న అడవులలో ఉంటారు. స్వార్థం, మోసం, కపటం లాంటివి లేని చోట్లలో ఉంటారు. అక్కడ అత్యాచారాలుండవు. వాళ్లకి వీటన్నింటితోనూ ఎటువంటి సంబంధమూ ఉండదు. సిద్ధిపురుషులైన అలాంటి వారి దగ్గరకు వెళ్లాలని అనుకుంటున్నాను. వాళ్లకు గొప్ప గొప్ప విద్యలు తెలుసు. దానికి నేను అడవులలో తిరగవలసి వస్తుంది. కొండగుహలలో జీవనం గడపవలసి వస్తుంది. అడుగడుగున కష్టాలు, కడగంట్లు పడవలసి వస్తుంది. అలా కష్టపడ్డప్పుడే ఇలాంటి విద్యలు సంప్రాప్తిస్తాయి. ఎప్పుడు నేను వీతరాగినవుతానో, అన్ని సుఖాలను పరిత్యజిస్తానో, జీవిత మోహాన్ని విడిచిపెడతానో
సాధువులు, సన్యాసులు, తాపసులను వెతుక్కుంటూ రహస్య స్థలాలలో తిరగవలసి వస్తుంది. ఆ స్థలాలను కనిపెట్టడం కూడా చాలా కష్టం. నేను నా లక్ష్యాన్ని సాధించగలనో లేనో చెప్పలేను. నా మనస్సు నాకు నచ్చిన మార్గంతోనే వెళ్ళమని చెబుతుంది. అదే శ్రేయస్కరం అంటోంది. ఆ మార్గంలో ప్రయాణించి నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకోగలవు అంటోంది. ఈ రకమైన వేటలో నేను అంతమైపోవచ్చు కూడా. ఏ క్రూర జంతువుకైనా బలి అయిపోవచ్చు. నా యవ్వనపు విలువైన సమయం వృథా అయిపోవచ్చు కూడా. నేను ఏమీ పొందలేకపోవచ్చును కూడా. ఇలాంటి ఆలోచనలతో, ఇలాంటి ఘటనలతో చలించిపోకూడదనుకుంటున్నా. ఇవన్నీ ఆలోచించి ఇంట్లోనే కూర్చోనా? అలా చేస్తే నన్ను నా ఆత్మ ఎన్నటికీ క్షమించదు. సాధారణ జీవితం గడిపే కన్నా ఏ క్రూర జంతువుకో బలి అయిపోవాలనుకుంటున్నాను. ఏదైనా సాధించి తిరిగి రావాలన్నది నా కోరిక. లేదా నన్ను నేను అంతం చేసుకోవాలనుకుంటున్నాను. ఖాళీగా తిరిగి ఇంటికి రాను అన్నది నిశ్చయం. My life is not intended to be lived the normal way. I do not want it. I do not feel inclined to strive for the material comforts of life, nor do I attach great importance to earning money and wasting these precious years in fun and frolic with my wife. I have from the very beginning been an introvert. I express myself in very few words because I feel so restless. There is a fire burning in my heart which cannot be seen by others. The more I try to suppress it, the more overpowering it becomes. I have been coming to you for the last 4 months in this state of mind, but I have not been able to say a word about all this, and that is the reason I am taking recourse to writing, to be able to place before you my problems without any reservation and reach an understanding with you in these early moments of life, so that I do not have any regrets and you have no resentment. I am a Brahman youth, and I do feel strongly that unless I am able to resurrect some of India's lost knowledge, my life will be a waste. My ancestors have been the greatest thinkers of the world. The values they gave to our society, the thoughts they handed us down are unique. It is because of their thoughts that we are still respected. Gautama, Kannada, Vasishtha, Yajnavalkya and others must have sacrificed every moment of their lives for sadhana. They must have gone through fire. What they achieved after having renounced all the pleasures of the world is the nectar enriching our lives today. But now I feel that the source is drying up. Not that the source itself has become deficient in any way. It is our society itself which has gone astray. The trend of its thinking is changed. The fetters of slavery have made them forget their real self. Our highest asset, astrology, is being trampled under the feet of foreigners. Our mantra is being ridiculed. Our tantra, yantra and sadhanas are being joked about. If this situation continues, we shall lose these valuable assets. Whatever knowledge and skills our ancestors acquired by physically torturing themselves is fast disappearing. In a way, we have become ungrateful, and it is a sad state of affairs. My heart shudders to think how depraved we have become. Our society is moving in a direction which will end up in a cell of darkness. I cannot consciously follow this road to darkness. This is the fire in my heart which is consuming me
little by little. I cannot enjoy myself even if I wish to. I cannot get involved in merrymaking. At the age when a man talks to the moon, enjoys romance and his beloved's company in the moonlight, I keep getting consumed by this fire within me. My only desire is not to die like an ordinary man. It is not my aim to earn my livelihood in the humdrum way. My only aim in life is to establish astrology at a very eminent place and show to the world that this knowledge which made us the leaders in the world is very unique. Apart from this, Tantra and Mantra have been the very foundation of our society. Sadhana has been the pulsation of its life. That is what made India what it is and gave it a prestigious place in the world. It is the crowning glory of the world. But my country is being trampled upon by foreigners. We are alive, yet like the dead. We have forgotten our own language and the honor of our ancestors and have started feeling proud in not accepting ourselves. There are only two solutions, either to accomplish this task through politics or save our ancient heritage through sadhana. The first course does not appeal to me. I cannot adopt it. The second course is better for me. People who think differently or do not wish to follow the beaten track are called crazy, and you can imagine how painful it would be for you to be a madman's wife. It is to compromise with you on this point that I am writing this letter. I want you to help me achieve my objective. Be my partner in my endeavors and do what I wish. This is my desire. You may not see eye to eye with me at this point of time. My ideas are not likely to evoke a favorable response. You are young, and the young have their own philosophy of life. I am talking of separation at a time which is meant for fun, romance, and a carefree life. But I cannot help myself, and I expect you to understand my feelings. Only then you will appreciate that the path I have chosen for myself is chosen only by 1 or 2 in a million who leave the path strewn with flowers and to tread on thorns, renounce the road to pleasure and take to the road of want and hardship. They renounce the life of luxury and invite troubles and travails. Only they can provide leadership to society, give a new direction to the nation, and the coming generations benefit from their achievements and take pride in it. I have arrived at the conclusion that while living in society, I shall not be able to accomplish anything. I shall have to leave the house and isolate myself from society. Only then I shall be able to accomplish something special and get fulfillment. My only aim is to bring to life the lost knowledge, re-establish the prestige of astrology, and through mantra shastra make accessible to common people the wonderful skills that our ancestors possessed. This cannot be accomplished at home. The few sadhus who have acquired this knowledge do not live in crowded areas in the midst of those who live in comfort. They live in caves where material comforts are non-existent. They are in forests where there is danger at every step. They are to be found where there is no selfishness, no deceit and dishonesty, and no tyranny, since they have no use for them. I want to read those who have attained siddhis, who are masters of this skill. I shall have to wander in jungles, live in caves,
and suffer hardships at every step. It is only when I am free from passions and desires that I shall be able to acquire this knowledge, renounce all comforts and pleasures, and without fear for life, look for those sadhus and sannyasis who can be found only in isolated places. It is not easy to identify them. I do not know if I shall succeed in my objective, but my heart prods me on and tells me that this is the path for me. It is likely that I may die during my search for knowledge. I may be devoured by a wild beast, or my entire youth may be wasted without achieving anything. But I do not want to let these thoughts deter me. If I give up because of these apprehensions, I shall never be able to forgive myself. I would rather be killed by a wild beast than live like an ordinary man. I am determined to return home only after I have achieved something, or else I shall put an end to my life. But it is definite that I shall not return empty-handed. Narayanotvam Nikhileshwarotvam Mata Pita Guru Atma Twamevam Brahma Tvam Vishnu Rudra Twamevam Siddhashramo Tvam Guruvam Pranamyam Tvameva Mata Cha Pita Tvameva Tvameva Bandhuscha Saka Tvameva Tvameva Vidya Dravinam Tvameva Tvameva Sarvam Mama Deva Deva. Twadeeyam Vastu Nikhilam Tubyamevam Samarpayeth. Jai Gurudev. Parampoojya Gurudev Yogiraj Nikhileshwarananda ji Maharajara ಪವಿತ್ರತಮ ದಿವ್ಯ ಚರಣಾರವಿಂದಗಳಲ್ಲಿ ಸಪ್ರೇಮಪೂರ್ವಕ ಸಮರ್ಪಣೆ. ಈ ಭಾವಾನುವಾದ ಅತ್ಯಂತ ಕೃತಜ್ಞತಾಪೂರ್ವಕವಾಗಿ ಗುರೂಜಿ ನಿಖಿಲ್ ಸಚ್ಚಿದಾನಂದ